లాస్ట్ 2 ఇయర్స్లో మనం చాలా సడన్ డెత్స్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ చూస్తూ వస్తూ ఉన్నాం. పేపర్లలో కానీ టీవీలో కానీ ఎన్నో మరణాలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా 18 to 45 ఇయర్స్ వాళ్ళు ఇలాంటి మరణాలు చాలా చూసాం మనం. జిమ్ చేస్తూ కానీ, లేదంటే డ్యాన్స్ చేస్తూ, వాకింగ్ చేస్తూ, షటిల్ ఆడుతూ, క్రికెట్ ఆడుతూ చాలా హార్ట్ అటాక్స్ ద్వారా మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా మరణించడం చాలా చూసాం మనం. అయితే దేశంలో ఈ నెగిటివ్ స్ప్రెడ్ అనేది జరిగింది. కోవిడ్ టీకా వేసుకోవడం, వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారానే ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఇలాంటి డెత్స్ అయితే జరుగుతున్నాయనే ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. బట్ ఇందులో అయితే ఎలాంటి వాస్తవం లేదని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయితే నిర్ధారించడం జరిగింది. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఏఐఐఎంఎస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేసిన అధ్యయనం ప్రకారం తేలిన విషయం ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్కు ఈ మరణాలకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క పూర్వ జెనెటిక్స్ రిలేటెడ్ కానీ, ఇతర కారణాల ద్వారా కాంప్లికేషన్స్ వచ్చాయే తప్ప ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది, కానీ ఇలాంటి ఒక మరణాలకు ప్లస్ కోవిడ్ వ్యాక్సిన్స్కి ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించడం జరిగింది.